హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు నిరసన చేపట్టారు. బోయినపల్లి మేడ్చల్ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని నినాదాలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. బోయినపల్లి నుంచి మేడ్చల్కి సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో గత 4 సంవత్సరాలుగా కూడా అది అసంపూర్తిగా ఉందని, ఈ అసంపూర్తి కారణంగా పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొంటున్నట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన సమితి వారు నిరసన తెలుపుతూ ఉన్నారు. పూర్తిగా కూడా ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి కూడా త్వరితగతిన పనులు చేపట్టి పూర్తిగా కంప్లీట్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. సో మనం చూస్తున్నాము ఇక్కడంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకు కూడా నిరసన తెలుపుతూ ఉన్నారు. ఆదివారం పూట చాలా వరకు ఈ మధ్య మనకి ఎక్కువగా ట్రాఫిక్ సమస్య అని కనిపిస్తుంది. ఇంకా ప్రతిరోజు వర్కింగ్ డేస్ ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఈ పూర్తిగా ఈ ట్రాఫిక్ సమస్య తగ్గాలంటే ఇక్కడ ఫ్లైఓవర్ రావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే జేబీఎస్ నుంచి కూడా పూర్తిగా మేడ్చల్ వైపు అటువైపు నుంచి కూడా చాలా వరకు నిజామాబాద్ అటువంటి జిల్లాలో కూడా ఈజీగా వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, అసలు మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో పూర్తిగా ఇది ఎప్పటి నుంచి ఈ సమస్య ఉందండి? ఇప్పుడు మొదలుపెట్టిన 4 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. వాళ్ళు ఇచ్చిన టైం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 4 సంవత్సరాలైనా కంప్లీట్ కాలేదు. ఇంకెప్పుడు జరుగుతుంది, ఎప్పుడవుతుంది తెలియకుండా ఉంది. మరి ఏ మంత్రి ఇంటి దగ్గర కానీ, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కానీ, వాళ్ళ దగ్గర ఉండే రోడ్ల దగ్గర కానీ, వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్న ఎకరాల దగ్గర రింగ్ రోడ్లు వేసుకోవడము అవి తెలుసు. కానీ ఇక్కడ హైవే మీద జరిగేది తెలియదు. ఒక 10 నిమిషాలు రోడ్డు మీద నడవాలంటే గంట టైం పడుతుందండి. 10 నిమిషాల టైంకు గంట, 10 కిలోమీటర్లకు గంట టైం పడుతుందండి. ఇది పబ్లిక్ ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడండి. ఈ సుచిత్ర సర్కిల్లో ఇది క్లోజ్ చేశారు. ఎంత దూరం వెళ్ళి యూటర్న్ చేసుకోవాలి, ఎంత దూరం నుంచి వెళ్ళి మలగాలి, ఎంత పెట్రోల్ వేస్ట్ అవుతుంది, ఎంత డీజిల్ వేస్ట్ అవుతుంది, ఎంత పబ్లిక్ టైం వేస్ట్ అవుతుంది. ఎంటైర్ హైదరాబాద్ సిటీలో హైయెస్ట్ స్కూల్స్, టాప్ 10 స్కూల్స్ కూడా ఇక్కడనే ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్లో మినిమం 100 to 150 బేసెస్ ఇక్కడ ఆక్యుపేషన్ ఉంది. ప్లస్ లాజిస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడ మినిమం 60% స్పేస్ ఆక్యుపై చేసి ఉంది. ఎంటైర్ సిటీలో ఎన్ని లక్షల మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ కామర్స్, డెలివరీ, ఎవ్రీథింగ్, సేఫ్ ఎక్స్ప్రెస్, ఆల్ వేర్ హౌసెస్ అప్ టు 50 కిలోమీటర్స్ రేడియేషన్స్ ఉన్నాయి. అందరూ రావాలంటే ఇదే రోడ్డు, ఓన్లీ సింగిల్ రోడ్ ఒకటే ప్రత్యామ్నాయం, వేరేది ఏం లేదు. కానీ 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే స్ట్రగులింగ్. ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది చనిపోతున్నారు. ఈ చనిపోయిన వారికి బాధ్యత ఎవరిది? ప్రజలదా లేకపోతే గవర్నెన్స్? ఎనీ అప్డేట్, ఒక్కటన్నా అప్డేట్ చేస్తున్నారా? కడదాం, ఒక పిల్లర్ వేశారు, వదిలిపెడుతున్నారు. ఎవరు అసలు వర్కింగ్ అనే పొజిషన్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ప్యారడైజ్ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అక్కడ స్టార్ట్. కానీ అక్కడ 9 months అని చెప్పాడు సీఎం, కమిట్మెంట్ ఇచ్చాడు. మరి ఇక్కడ కమిట్మెంట్ ఏమైంది? ఇక్కడ ఇది స్టార్టే కాలేదు, ఆడ క్లోజ్ చేశారు ఇప్పుడు రోడ్స్. సో ఈ రోడ్ అంతా కంప్లీట్ గా ప్యాకప్, ఇంకా రానున్న రోజుల్లో ఈ రోడ్ అంతా కంప్లీట్ ప్యాకప్ అయిపోయి పబ్లిక్ కి ఎంత పొల్యూషన్. అందులో హైయెస్ట్ దిస్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా. ఏం లేదండి, పొద్దున గంట ముందే వెళ్తున్నారు పిల్లలు, సాయంత్రం గంట లేట్ వస్తున్నారు, అలసిపోతున్నారు, పాపం చదువుకోలేకపోతున్నారు. ఇంత కష్టపడ్డది వాళ్ళు చదువుకోవడం కోసమే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నది మాకు కష్టం రాకుండా చూడడానికి. వాళ్ళే కష్టపడితే మేము ఎవరికి చెప్పుకోవాలి? పిల్లల తరపున, మా భర్తల తరపున మహిళలుగా మేము పోరాటానికి దిగాం. మీరు తొందరగా పూర్తి చేయకపోతే ఇది ఎంతవరకైనా తీసుకెళ్లడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మా ప్రార్థన వినవించి తొందరగా కంప్లీట్ చేయాల పనులను మేము వేడుకుంటున్నాం. ఇది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. 2024 కంప్లీట్ చేయాలి. ఇంతవరకు వర్క్స్ అనేవి కంప్లీట్ కాలేదు. దీనివల్ల ఎక్కడెక్కడ డైవర్ట్ చేస్తున్నారు. చాలా మంది పబ్లిక్ ఇక్కడ దాదాపు సుచిత్రాకు లింక్ అయిపోయి 200 కాలనీలు, 300 కాలనీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వేరే చాలా 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 కంపెనీలు ఉన్నాయి. చాలా మందికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో స్కూల్ పిల్లలు కూడా వెళ్ళాలంటే టైంకి వెళ్ళలేకపోతున్నారు. పూర్తిగా గుంతలు ఏర్పడడంలో యాక్సిడెంట్స్ నెలకొంటున్నాయి కూడా చెప్తున్నారు. ఇక వర్కింగ్ డేస్ లో పూర్తిగా బయటికి వెళ్లాలంటే గంట ముందే ప్రయాణిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మహేష్ తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.